వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నేను మీ శివరామ్. డియర్ స్టూడెంట్స్, రాబోయే రోజులలో అతి తొందరలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేసి సమాచారం అయితే ఉంది. తెలంగాణలో అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసేసినారు. ఎస్ఐ కానిస్టేబుల్, ఓకే, టీచర్ పోస్టులు. అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ తర్వాత గ్రూప్స్ గురించి కూడా సమాచారం ఉంది. బట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నారు. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేసి. సో పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్కి టీచర్స్కి అయితే నోటిఫికేషన్ ఉంది అనే సమాచారం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనవరిలో క్యాలెండర్ ఇయర్ రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, సో ఈ క్యాలెండర్ రిలీజ్ చేయబోతే అతి తొందరలో జనవరి ఈ ఏపీపీఎస్సిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఓకే, పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3 కావచ్చు. అదర్వైజ్ ఇక్కడ కూడా డిఎస్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అని మీరు అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పాటికే ఏ కోచింగ్ సెంటర్స్ బాగున్నాయి, ఎలా ఉన్నాయి అనేసి గమనిస్తూ ఉంటారు. ఆఫ్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ఎలా ఉంది, ఆన్లైన్లో ఏది బాగుంది ఏంటి అనేసి. నెక్స్ట్ తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్గా ఉన్న పిల్లలు అప్పటికే క్వశ్చన్ పేపర్స్ అన్నీ సేకరించుకుంటూ ఉంటారు. ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ సేకరించుకుంటూ సిలబస్ని అంతా సేకరించుకుంటూ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా సేమ్ ఇప్పుడు మొట్టమొదట సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ని ఒకసారి గమనించిన తర్వాత మీరు ఓల్డ్ క్వశ్చన్స్ తీసుకోవాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీరు కుదిరితే బయట పుస్తకం కొనాలి, లేదంటే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చదవండి, సిలబస్ని ఒకసారి గమనించండి ఏముంది. ఆ తర్వాత ఓల్డ్ క్వశ్చన్స్ ఒకసారి చదవండి. అర్థమవుతుందా? మీరు ఎగ్జామ్ రాసుకోకండి, చదవండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ అనుకూలంగా ఉన్నాయా లేవా, అర్థమయ్యే రకంగా ఉన్నాయా లేవా, మీరు చదివితే మీకు అర్థమవుతుందా లేదా అనే దాని గురించి మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అయితే మన క్లాస్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్వశ్చన్స్ని మనము తీయటం జరిగింది. ఆ క్వశ్చన్స్ని మీ ముందు నేను ఉంచుతున్నాను, దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ క్వశ్చన్స్ ద్వారా మీరు కంటెంట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతూ ఉన్నాము. ఓకే, రైట్. మొదటి క్వశ్చన్, సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ప్రొడ్యూస్ రబ్బర్? అర్థమవుతుందా? తెలుగులోకి వస్తే ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో రబ్బర్ ఉత్పత్తి జరుగును అని క్వశ్చన్ ఉంది. సో కింద ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఒకటి వచ్చి తమిళనాడు, బి కేరళ, సి అస్సాం, డి ఓకే మధ్యప్రదేశ్. ఈ ప్రకారంగా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్, ఓకే. మరి దీని కింద ఏమని ఉన్నాయంటే 1 ఏ అండ్ బి, 2 బి అండ్ సి, 3 A, B, C,
డి ఆల్. సో ఈ ప్రకారంగా క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎలా చేయొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ప్రొడ్యూస్ రబ్బర్? రబ్బర్ చెట్లు కావాలి. సో రబ్బర్ చెట్లు రబ్బర్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రీస్ ఎంత హైట్ ఉంటాయి? ఇంచుమించు 20 నుంచి 30 మీటర్ల హైట్ ఉంటాయి. సో ఒక చెట్టు 20 మీటర్ల నుంచి 30 మీటర్ల హైట్ ఎదగాలి అని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉండాలి? ఏదైనా ఒక చెట్టు 20 నుంచి 30 మీటర్ల ఎత్తు ఎదగాలి అని అంటే వాతావరణం ఎలా ఉండాలి? వర్షం ఎప్పుడూ పడుతూ ఉండాలి, వర్షము ఎక్కువగా పడుతూ ఉండాలి. అదే సమయంలో ఓకే ఈ సూర్యకిరణాలు కూడా ఎక్కువగా ఉండాలి. అంటే ఒక సైడు వర్షము ఉండాలి, ఇంకొక వైపు ఎండ కూడా తగులుతూ ఉండాలి. ఎలాంటి ప్రాంతంలో ఉంటుంది ఇదంతా? చెప్పండి. వర్షం పడితే ఎండ ఉండదు, ఎండ ఉంటే వర్షం పడదు. ఇలాంటి సిచ్యువేషన్లో బట్ ఇక్కడ చూడండి టాపిక్, వర్షము ఉండాలంట, సూర్యకిరణాలు ఉండాలంట. ఎక్కడ ఉంటాయి అని అంటే ఎలాంటి వాతావరణం, ఎలాంటి వెజిటేషన్లో ఉంటాయంటే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉంటాయి. అర్థమవుతుందా? ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఈ ప్రాంతంలో మనకు కావలసినటువంటి వర్షము ఎక్కువగా ఉంటుంది, సూర్యకిరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏ ప్రాంతంలో ఉంది మనం గమనిద్దాము. మన భారతదేశము ఈ రబ్బర్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది, 3rd ప్లేస్లో ఉంది. అయితే మొదటి ప్లేస్ ఏముంది ఇక్కడ మనకు? థాయిలాండ్ మొదటి ప్లేసు, 2వ ప్లేసు ఇండోనేషియా, 3వది ఇండియా. అయితే అబ్బో మనం రబ్బర్ చాలా ఉత్పత్తి చేస్తున్నాం కదా, అద్భుతం కదా, మరి రబ్బర్ వాడకం మన దేశంలో బాగుందా అని మనం అనుకోవచ్చు. రైట్, ఓకే. యావరేజ్గా మనం రబ్బర్ ఎంత వాడుతున్నామంటే ప్రతి మనిషి 0.7 kg పర్ హెడ్ వాడుతున్నాము మన భారతదేశంలో. ఇది సరిపోతుందా? సరిపోదు. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్డ్ నేషన్స్లలో ఈ రబ్బర్ వాడకము అనేది దాదాపుగా 14 కిలోలు పర్ హెడ్ వాడుతున్నారు. రైట్, 14 kgs పర్ హెడ్. ఒక మనిషి ఇంచుమించు 14 కిలోల రబ్బర్ ఉత్పత్తులని వాడుతూ ఉన్నారు. మన దేశంలో 0.7 kgs. అంటే మనం చాలా తక్కువ వాడుతున్నాం కదా. సో మనము తక్కువ వాడుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము? అయినప్పటికీ కూడా రబ్బర్ ఇంకా ఎక్కువ మనం ఉత్పత్తి ఎందుకు మనం అంటే తక్కువ వాడుతున్నామంటే దాని అర్థమైంది మన దగ్గర రబ్బర్ దొరకక మనం తక్కువ వాడుతున్నామా, లేకుంటే రబ్బరు ఇతర దేశాలకు మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నామా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన దేశంలో రబ్బర్ ఉత్పత్తి తక్కువ జరుగుతోంది. సో తక్కువ ఎందుకు జరుగుతుంది అంటే ఆస్కారం లేకనా? నో, మన దేశంలో రబ్బర్ ఉత్పత్తి చేయటానికి అద్భుతమైన వాతావరణం ఉంది, అద్భుతమైన ప్లేస్ కూడా ఉంది. కాబట్టి మనం ఎంతైనా తయారు చేసుకోవచ్చు. ఎస్, ఓకే, రైట్. ఈ రబ్బర్ గురించి మనం చదువుతూ ఉన్నాం కదా. సో ఈ రబ్బరు ఎలా వస్తుంది? ఒక రబ్బర్ చెట్టు, ఏదైనా రబ్బర్ ట్రీ, ఈ ట్రీ మనము నాటిన
నాటిన తరువాత ఇది 5 నుంచి 7 సంవత్సరాలు దీన్ని అలాగే వదిలేయాలి. దీన్ని వదిలేసిన తర్వాత ఈ 5 to 7 years వదిలేసిన తర్వాత అప్పుడు ఈ చెట్టులో నుంచి లేటెక్స్ అనే ద్రవము రిలీజ్ అవుతుంది. ఈ లేటెక్స్ అనే ద్రవాన్ని సేకరించి దానితో రబ్బర్ తయారు చేస్తారు. సో క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే, ఈ రబ్బరు తయారు చేయటానికి కావలసినటువంటి అదర్వైజ్ ఉత్పత్తి చేసే ఈ రబ్బర్ చెట్లు ఉత్పత్తి చేసే రిలీజ్ చేసే ద్రవము ఏంటి అని అడుగుతారు. లేటెక్స్. అర్థమవుతుందా? సో ఈ రబ్బర్ చెట్లు ఏ ప్రాంతంలో నివసిస్తాయి అనంటే, ఏ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి అనంటే సతత హరిత, ఓకే, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఓకే, రైట్, అర్థమవుతుందా? సో దీనికి కావలసినటువంటి టెంపరేచర్ వచ్చి 200+ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, వర్షపాతం కావాలి. అండ్ తర్వాత 24 నుంచి 27 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ తర్వాత మన భారతదేశం ఏదైతే ఉందో సో ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మనకు రైట్ ఈ వాతావరణం ఎక్కడుంటుంది? సో ఈ భారతదేశం మ్యాప్లో మనం కానీ గమనించినట్లయితే ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ అయితే ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుందో ఈ ప్రాంతంలో అండ్ ఈ ప్రాంతాలలో వర్షపాతము ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ ఈ ప్రాంతాలలో, పర్టికులర్గా ఈ ప్రాంతాలలో ఏది వెస్ట్రన్ ఘాట్స్, వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడున్నాయి వెస్ట్రన్ ఘాట్స్? ఇక్కడ నుంచి వెస్ట్రన్ ఘాట్స్ మొదలవుతాయి. అయితే ఈ ప్రాంతం అంతా కర్ణాటకలో రబ్బర్ పండుతుంది, తమిళనాడులో దొరుకుతుంది, కేరళలో దొరుకుతుంది. అర్థమవుతుందా? పుష్కలంగా. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకు అస్సాంలో దొరుకుతుంది, మేఘాలయలో, ఓకే, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఓకే, ఈ ప్రాంతాలలో అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఆఖరికి ఈ ప్రాంతాలలో రబ్బర్ ఎక్కువగా దొరుకుతుంది. సార్ ఆంధ్రప్రదేశ్లో రబ్బర్ దొరకదా అని మీకు క్వశ్చన్ రావచ్చు, డౌట్ రావచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూడా రబ్బర్ దొరుకుతుంది కానీ చాలా తక్కువ. ఒరిస్సా స్టేట్లో రబ్బర్ దొరుకుతుంది కానీ చాలా తక్కువ. ఒరిస్సాలో, వెస్ట్ బెంగాల్లో కోస్టల్ ఏరియా ఉంది కదా, రబ్బర్ దొరుకుతుంది కానీ చాలా చాలా తక్కువ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాంతాలలో మనకు రబ్బర్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి? మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు అందులో ఉంది, మనకు కేరళ అందులో ఉంది, అస్సాము అందులో ఉంది. కానీ మధ్యప్రదేశ్లో మనకు రబ్బర్ దొరుకుతుంది అన్నట్టుగా ఆనవాళ్ళు లేవు. అర్థమవుతుందా? సో ఇక్కడ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో లేదు కనుక ఆ ప్రాంతంలో దొరకదు. ఓకే, రైట్. ఆన్సర్ ఏంటి? ఏ, బి అండ్ సి. రైట్. దీని గురించి ఇంకొంచెం క్లారిటీ నేను మీకు ఇస్తాను. అర్థమవుతుందా? ఒకసారి మనం గమనిద్దాము. మనం కానీ గమనించినట్లయితే
మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అనేది ఇందాక ఒక క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో రబ్బర్ని ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. అయితే ఈ రబ్బర్ బోర్డ్ ఒకటి ఏర్పాటు చేశాము మన దేశంలో. ఈ రబ్బర్ బోర్డ్ ఏం చేస్తుందంటే దీని మీద కొంత వర్కౌట్ చేస్తుంది. ఏంటి, ఈ వెస్ట్రన్ ఘాట్స్లోనే కాదు, ఈ వెస్ట్రన్ ఘాట్స్లో మనము ఉత్పత్తి చేస్తున్నాము. ఓకే, పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమలలో మనము వర్కౌట్ చేస్తున్నాము, రబ్బర్ని ఉత్పత్తి చేస్తున్నాము. ఓకే, బాగానే ఉంది. అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి ఇంత సహజంగా దొరికినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉత్పత్తి చేయడానికి మనము అనేక ప్రయత్నాలు చేయాలి. మనము ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే రబ్బర్ వస్తువులు మనం ఇంకా ఎక్కువగా వాడుకోవచ్చు. ఆ రబ్బర్ వాడకం ఎక్కువ జరిగితే రైట్ ఆల్టర్నేటివ్స్ మనకు దొరుకుతాయి కదా, ఆ రకంగా. అయితే రబ్బర్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉన్నాము, రబ్బర్ని మీరు కానీ గమనించినట్లయితే రబ్బర్ చిన్నప్పుడు మీరందరూ చదువుకునేటప్పుడు మీరు ఇరేజర్ అని మీరు ఏదైతే అంటున్నారో పెన్సిల్తో రాసిన తర్వాత దాన్ని రబ్ చేయాలి. ఇప్పుడు ఇలా పెన్సిల్తో రాశారు మీరు. సో పెన్సిల్తో రాసిన తర్వాత దీన్ని ఎలా రబ్ చేస్తారు, ఒక రబ్బర్ తీసుకొని ఇలా రబ్ చేస్తారు. సో రబ్బర్ వాడకం మీకు తెలియకుండానే మీరు రబ్బర్ వాడేసినారు. అమ్మాయిలు అయితే రబ్బర్ బ్యాండ్లు యూజ్ చేస్తున్నారు, రబ్బర్ బ్యాండ్స్ చిన్నప్పటి నుంచి. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత మీరు సైకిల్ వాడుతూ ఉంటారు. చిన్న వయసులోనే మీరు మీ సైకిల్కి టైర్లు ట్యూబ్లు దేంతో తయారైనవి, రబ్బర్తోనే. మీరు కొంచెం యుక్త వయసుకు వచ్చిన తర్వాత మీరు మోటార్ వెహికల్స్ వాడుతూ ఉన్నారు. ఆ మోటార్ వెహికల్స్లలో రబ్బర్ ఏంటి, టైర్లు ట్యూబ్లు ఏంటి, రబ్బర్. వన్స్ అగైన్ మీరు పెద్దగా అయ్యారు, మీరు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ సమయంలో మీరందరూ కార్లు వాడుతూ ఉన్నారు. మీరు ప్రయాణమై బస్సులలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. దానికి వాడుతున్నటువంటి టైర్లు ట్యూబ్లు ఏంది, రబ్బరు. వన్స్ అగైన్ రబ్బరు. అర్థమవుతుందా? చూడండి, మీకు తెలియకుండానే రబ్బర్ యూసేజ్ మనకు ఎంత ఎక్కువగా ఉందో మీరు గమనించండి. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత స్పోర్ట్స్ తీసుకుంటే మీరు వాడుతున్నటువంటి స్పోర్ట్స్ గ్లౌజెస్ కావచ్చు, బెల్ట్, ఓకే రైట్, గ్లౌజులు కావచ్చు, లేకపోతే మీరు వాడుతున్నటువంటి బాల్స్ కావచ్చు, అనేక వస్తువులు రబ్బర్తో తయారు చేసిన వస్తువులు మీరు వాడుతూ ఉంటారు. రైట్. నెక్స్ట్ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ గ్లౌజులు వేసుకుంటూ ఉంటారు, సర్జికల్ గ్లౌజెస్ వేసుకుంటూ ఉంటారు. సో ప్రతి దాంట్లో మనము రబ్బర్ యూజ్ చేస్తూ ఉన్నాము. సో మనకు తెలియకుండానే. అర్థమవుతుందా? సో ఆ ప్రకారంగా రబ్బర్ యూసేజ్ చాలా ఉంది కనుక మనం రబ్బర్ ఉత్పత్తి చేయడం కోసము ఎంతైనా రబ్బర్ బోర్డు ఏదైతే కృషి చేస్తూ ఉందో అది ఇంకొంచెం కృషి చేయాలి. రైట్. ఎగ్జామ్లో మీకు దీని మీద క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే రకంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఏముందో ఒకసారి గమనిద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ states do you find Ganges dolphin? సో క్వశ్చన్ ఏంటండి, ఇక్కడ ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో మీరు గాంజెస్ డాల్ఫిన్ని కనుగొందురు? సో క్వశ్చన్ వెరీ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ గ్యాంజెస్ డాల్ఫిన్ని ఏ రాష్ట్రంలో కనుగొందురు అనేసి క్వశ్చన్ క్లియర్గా ఉంది. అర్థమవుతుందా? సో క్వశ్చన్ని పరిశీలించండి. అడుగుతున్నది ఏంటి, గ్యాంజెస్ అంటే ఏంటి, గంగా నది. ఓకే, డాల్ఫిన్ అని అడుగుతున్నారు. సో కింద ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, 1
ఉత్తరాఖండ్ ఆప్షన్స్, బి బీహార్, సి మధ్యప్రదేశ్, డి రాజస్థాన్. ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. సార్ ఆప్షన్స్ ఈ రకంగా ఉన్నాయి కదా, కింద కూడా మళ్ళీ ఓకే మనకు ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి మనము ఇలా రాసుకున్నాము. కింద మనకు ఆప్షన్స్ 1 A and B, 2 A and C, 3 A and B and C, 4 above all. ఇది ఈ రకంగా ఉంది మనకు. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనం చేయాలి అంటే మొదట ఈ గంగా యొక్క నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో మనం చూడాలి, రైట్? అంతేనా? వినండి, జాగ్రత్తగా వినండి. మన భారతదేశంలో మనకున్నటువంటి సో మనకు గంగా నది ఇక్కడెక్కడో హిమాలయ నదులలో పుడుతుంది కదా, ఈ ప్రాంతంలో హిమాలయ నదులలో పుడుతుంది. పుట్టిన తర్వాత అది ఇట్లా ప్రవహిస్తా ఇట్లా వచ్చేస్తుంది. ఎక్కడికి పోతుంది? బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయినప్పుడు ఎన్ని రాష్ట్రాల మీదుగా వస్తుంది? ఒకటి ఉత్తరాఖండ్ మీదుగా వస్తుంది, ఉత్తరాఖండ్లో పుట్టింటుంది. ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రయాణం అవుతుంది, ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రయాణమై వస్తుంది. నెక్స్ట్ తర్వాత అది దాని ట్రిబ్యూటరీస్ బీహార్ మీదుగా వస్తున్నాయి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మీదుగా వస్తున్నాయి. సో ఇది మనకు తెలిసినటువంటి గంగా నది ప్రయాణం అవుతా వస్తుంది. అయితే ఇక్కడ గమనించండి, ఈ డాల్ఫిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ హిమాలయ పర్వత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, హిమాలయన్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళల్లో ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ డాల్ఫిన్స్ ఈ ప్రాంతంలో ఉంటాయి. ఈ ప్రాంతాలలో ఉండే నదులు ఏమేమి ఉన్నాయి మనకు? ఇండస్ ఒకటి ఉంది, గంగా ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర ఒకటి ఉంది కదా. సో గంగాలో, ఇండస్లో, గంగా, బ్రహ్మపుత్ర మూడింటిలలో మనకు ఈ డాల్ఫిన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇండస్ రివర్ ఎక్కడ పుడుతుంది? ఇండస్ రివర్ ఇక్కడెక్కడో పుట్టి ఇట్లా ట్రావెల్ అయిపోయి పాకిస్తాన్లో నుంచి అరేబియన్ సీలో కలిసిపోతుంది. సో దీన్ని ఏమని పిలుస్తారంటే ఇండస్ డాల్ఫిన్ అని పిలుస్తారు. సో దీంతో మనకు సంబంధం లేదు. అడిగిన క్వశ్చన్ ఏంటి? గంగా, గ్యాంజెస్ డాల్ఫిన్, గ్యాంజెస్ డాల్ఫిన్. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఈ గంగా నది అండ్ బ్రహ్మపుత్ర నది ఈ రెండింటిలలో ఇది ట్రావెల్ అవుతుంది. గంగాలోనే కాకుండా అది గంగా నది అండ్ బ్రహ్మపుత్ర నది ఈ రెండు నదులలో ప్రయాణం అవుతుంది, ట్రావెల్ అవుతాయి. అండ్ ఈ నదులలోనే కాకుండా దీని యొక్క ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులలో కూడా ఈ డాల్ఫిన్స్ నివసిస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. ఇప్పుడు చూడండి ఒకసారి కానీ మనం కింద ఆప్షన్స్ కింద చూస్తే అందులో ఉపనదుల కింద కానీ మనం గమనించినట్లయితే మధ్యప్రదేశ్ నుంచి కూడా ఉపనదులు ఉన్నాయి కదా, రైట్? సో మధ్యప్రదేశ్లో నుంచి బెత్వా, కేన్ రివర్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లా ఉంటాయి. సో ఆప్షన్స్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది కదా. సో మధ్యప్రదేశ్లో నుంచి ఈ ఉపనదులు ఏవైతే ఉన్నాయో అది కూడా కలుస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనకు ఉన్నట్లే, రైట్? ఉపనదులలో కూడా ఉన్నాయి.
అర్థమైందా క్లియర్గా? రాజస్థాన్లో లేవు. రాజస్థాన్లో నుంచి ఏ నది కూడా గంగాని కలవదు అండ్ బ్రహ్మపుత్రాన్ని కలవదు, కాబట్టి అక్కడ లేవు. ఓకే, గంగా నదిలో ఉంటాయి, బ్రహ్మపుత్ర నదిలో ఉంటాయి, వాటి యొక్క ఉపనదులలో కూడా ఉంటాయి. క్వశ్చన్కి ఆన్సర్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం. క్వశ్చన్ వచ్చి, బై వాట్ నేమ్ మకర సంక్రాంతి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్? ఎక్కడ? ఇన్ అస్సాం. అర్థమవుతుందా? ఏ నామకరణం చేత, అంటే అస్సాంలో జరుగుతున్నటువంటి మకర సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారు? అస్సాంలో జరుపుకునే మకర సంక్రాంతిని ఏమని పిలుస్తారు? ఓకే, సో క్వశ్చన్ ఇది, రైట్. సో సార్ ఏంటి సార్ మీలో చాలామందికి డౌట్స్ వచ్చి ఉండొచ్చు, ఏంటి సార్ మకర సంక్రాంతి అనే ఫెస్టివల్, అది మన తెలుగు ఫెస్టివల్ కదా, తెలుగు ఫెస్టివల్ అయితే అక్కడ సెలబ్రేట్ చేయడం ఏంటి సార్, అస్సాంలో సెలబ్రేట్ చేయడం ఏంటి సార్ అని మీకు డౌట్ వస్తుంది. అయితే నేను మీతో చెప్తున్నాను, మకర సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా మీకు? వినండి. ఇది మన గ్లోబ్, ఇది ఈక్వేటర్, భూమధ్య రేఖ. ఓకే, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కదా. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది 0 degreesలో ఉంటుంది. ఇది 23.5 degrees నార్త్, ఇది 23.5 degrees సౌత్లో ఉంటుంది కదా, రైట్. అయితే ఈ ఫెస్టివల్ని మనము మన భారతదేశంలో సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటాము అనంటే, మకర సంక్రాంతి అని ఎందుకు అని అంటామంటే, ఓకే రైట్, ఇది అంతా నార్త్ హెమిస్ఫియర్, ఇది అంతా నార్త్ హెమిస్ఫియర్, ఇది అంతా సౌత్ హెమిస్ఫియర్, నార్త్ హెమిస్ఫియర్ కదా. ఈ సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే, సూర్యుడు మకర సంక్రాంతి కంటే ముందు, మకర సంక్రాంతి కంటే ముందు సీజన్ ఏం సీజన్ ఉంటుందండి మన భారతదేశంలో చెప్పండి? వింటర్ సీజన్ ఉంటుంది. అంటే ఈ నార్త్ హెమిస్ఫియర్ అంతా, ఈ ప్రాంతం అంతా వింటర్ ఉంటుంది. ఇక్కడ వింటర్ ఉన్నప్పుడు ఇక్కడ సమ్మర్. అర్థమవుతుందా? పైన వింటర్ ఉంటే కింద సమ్మర్. సార్ కింద వింటర్ అయితే, కింద వింటర్ ఉన్నప్పుడు పైన సమ్మర్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్, ఆ ప్రకారంగా ఇక్కడ మనమేమో బాగా చల్లగా చలిలో ఉంటాము, ఇక్కడేమో వాళ్ళేమో బాగా ఎండలో ఉంటారు. సో ఈ సూర్యుడు ఇట్లా ప్రయాణమై వచ్చినటువంటి సూర్యుడు మకర సంక్రాంతి రోజు ఈ కింద నుంచి ఇలా పైకి ప్రయాణం అవ్వడము మొదలు పెడతాడు. అర్థమవుతుందా? సో ఈ పైకి వచ్చే ప్రయాణంలో సూర్యుడు దీన్ని తాకుతాడు. సో హీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్త్. ఈ సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం అయ్యాడు,
మకర సంక్రాంతి రోజు దీన్ని తాకుతాడు. దీన్ని తాకటం వలన మనకు ఇక్కడ కొంచెము వెచ్చటి గాలులు మొదలవుతాయి. అంటే దీని అర్థమైంది, ఇంకా మనకు వింటర్ పోతోంది, సూర్యుడు మనకు దగ్గర అవుతున్నాడు. వింటర్ పోయి మనకు ఈ చలిగాలులు తగ్గుతున్నాయి. అర్థమవుతుందా? సో అందుకనేసి మనము ఈ మకర సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాము. మొదటి రీజన్. రెండవది ఏంటంటే మనము పంటలు పండించింటాం కదా, మనకు ఈ క్రాప్ సీజన్స్ ఏమేమి ఉన్నాయి? ఖరీఫ్ రబీ సీజన్స్ ఉంటాయి. సో ఈ ఖరీఫ్ సీజన్ మనం ఎప్పుడు పంటలు పండించుకుంటాము? జూలైలో మనము నాట్లు వేస్తాము. నాట్లు వేసిన తర్వాత మనం దీన్ని ఒక 4 monthsకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో మనము కోత కోస్తాము. ఇది ఖరీఫ్ సీజన్. అయితే రాబీ సీజన్ మనం ఏం చేస్తున్నామంటే అక్టోబర్ నవంబర్లో విత్తనాలు నాటుకుంటున్నాము. నాటుకొని జనవరి ఫిబ్రవరిలో కోత కోస్తున్నాము. అంటే మొదటి కోత సంక్రాంతి సమయంలో మనం కోస్తాము. అర్థమవుతుందా? సో అందుకు ఈ రెండు మనకు మిక్స్ అవుతున్నాయి కాబట్టి, ఒకటి మొదటి కోత కోస్తున్నాము, ఆనందంతో మన పంట మనం కోస్తున్నాం కాబట్టి కొన్ని ప్రాంతాలలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్, త్రూ అవుట్ ద ఇండియా. ఓకే, అర్థమవుతుందా? రెండవ రీజన్, మకర సంక్రాంతిని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంకా మనకు వింటర్ పోతుంది, ఈ సూర్యుడు ఈ కింద నుంచి ఇంకా ఉత్తరం వైపు ప్రయాణం సాగుతున్నాడు, ఉత్తరం వైపు ఇక్కడ నుంచి వస్తూ ఉత్తరం వైపు వస్తూ ఉన్నాడు అనే ఒక నిదర్శనం మనకు ఉంది కాబట్టి ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకని మీరు గమనించండి, కుంభమేళాలు ఏవైతే ఉన్నాయో ఏది పవిత్ర నదీ స్నానము. ఓకే, పవిత్ర నదీ స్నానాలు ఏవైతే ఉన్నాయో ఆ నదులలో స్నానాలు ఏ సమయంలో చేస్తారు? కరెక్ట్గా ఈ మకర సంక్రాంతి రోజు. అర్థమవుతుందా? ఎందుకు? ఈ సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం అవుతూ ఉన్నాడు కాబట్టి. రైట్. కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మన ప్రయాగ్ ఎక్కడైతే ఉందో గంగా నది, గంగా, యమున, సరస్వతి ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్రాంతంలో, అండ్ నాసిక్లో కదా, నాసిక్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు? నాసిక్లో ఏముంది? గోదావరి రివర్. ఈ ప్రయాగ్లో ఏముంది? గంగా, యమున, సరస్వతి ఉంది. ఓకే, సో ఈ ప్రకారంగా హరిద్వార్లో కూడా గంగా నది ఉంది కాబట్టి హరిద్వార్లో సెలబ్రేట్ చేసుకుంటాము. ఉజ్జయిన్లో క్షిప్రా అనే నది ఉంది, అక్కడ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ప్రకారంగా కుంభమేళాని కుంభమేళ సెలబ్రేట్ చేసుకునేది కూడా ఆ మకర సంక్రాంతి రోజే. ఎస్, అయితే క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఈ మకర సంక్రాంతిని అస్సాంలో ఏమని పిలుస్తారు? అది క్వశ్చన్. సో దానికి రకరకాల పేర్లతో ఉన్నాయి. పంజాబ్లో, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో ఈ ప్రాంతాలలో దాన్ని లోహ్రీ అని పిలుస్తారు. ఓకే, లోహ్రీ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ తర్వాత మధ్య భారతదేశంలో ఏమని పిలుస్తారంటే సుకారత్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ తర్వాత దీన్ని తమిళనాడుకు వస్తే తమిళనాడులో పొంగల్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ తర్వాత ఉత్తరాఖండ్లో తీసుకుంటే
ఉత్తరాఖండ్లో తీసుకుంటే దీన్ని గుగూటి అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం కానీ ఒడిషా కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గోవా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతాలలో దాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. అయితే అస్సాం కదా మనకున్నది ఆన్సర్. అస్సాంలో ఏమని పిలుస్తారంటే మాఘ బిహు అని పేరుతో పిలుస్తారు అస్సాంలో. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత మాఘ బిహు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ దగ్గరికి వస్తే వెస్ట్ బెంగాల్లో దాన్ని పౌష్ సంక్రాంతి. ఓకే, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే దాన్ని కిచిడి సంక్రాంతి. ఓకే, రైట్. ఈ రకంగా రకరకాల పేర్లతో సంక్రాంతిని పిలుస్తారు వివిధ రాష్ట్రాలలో. సో ఈ నెక్స్ట్ తర్వాత ఫర్దర్ ఏ రాష్ట్రం మీద క్వశ్చన్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మనం ఒకసారి గమనిద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద నేషనల్ aquatic animal of India? సో క్వశ్చన్. ఓకే, రైట్. ఈ క్వశ్చన్కి కింద ఆప్షన్స్ మనకు ఏమున్నాయి అనే దాని గురించి మనం గమనిద్దాం. ఒకటి టైగర్ ఒకటి ఇచ్చారు. ఓకే, డాల్ఫిన్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత ఎలిఫెంట్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఎలిఫెంట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఆ తర్వాత వేల్ ఒకటి ఇచ్చారు. సో ఈ ప్రకారంగా ఉన్నప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? అక్వాటిక్ యానిమల్ అంటే నీళ్ళల్లో ఉండే జంతువు గురించి అడుగుతున్నారు. సో నీళ్ళల్లో ఉండే జంతువులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? వేల్ ఒకటి ఉంది, డాల్ఫిన్ ఒకటి ఉంది. సో ఈ టైగర్ అనేది కాదు, ఎలిఫెంట్ అనేది కాదు. ఓకే, ఈ రెండింటిలో ఏది అనేది మనకు డౌట్గా ఉంటుంది. సో మనము గ్యాంజెస్ డాల్ఫిన్ ఏదైతే ఉందో ఇది మన అక్వాటిక్ యానిమల్. ఓకే, అర్థమవుతుందా? ఇది మనకు అక్వాటిక్ యానిమల్గా ఎప్పుడు దీన్ని నామకరణం చేశారు? 2010లో దీన్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్గా దీనికి పేరు పెట్టారు, 18th మే. ఓకే, రైట్. సో గ్యాంజెస్ డాల్ఫిన్. అయితే ఈ క్వశ్చన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే నేషనల్కి సంబంధించిన మన భారతదేశానికి సంబంధించిన అక్వాటిక్ యానిమల్ క్వశ్చన్ అడిగారు. భవిష్యత్తులో నేషనల్ యానిమల్ అడగచ్చు, నేషనల్ బర్డ్ అడగచ్చు, నేషనల్ యానిమల్ అడగచ్చు, నేషనల్ బర్డ్ అడగచ్చు, నెక్స్ట్ నేషనల్ హెరిటేజ్ బర్డ్ అడగచ్చు, నేషనల్ హెరిటేజ్ యానిమల్ అడగచ్చు. ఓకే, నేషనల్ ట్రీ అడగచ్చు. నేషనల్ ట్రీ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మనకు ఉన్నటువంటిది నేషనల్ ఫ్లవర్ అడగచ్చు. ఓకే, నేషనల్ ఫ్రూట్ అడగచ్చు, నేషనల్ రివర్ అడగచ్చు. అర్థమవుతుందా? నేషనల్ రెప్టైల్ అడగచ్చు. సో ఒక కాన్సెప్ట్ నుంచి మనం ఇన్ని నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో నేషనల్ యానిమల్ ఏంటి? టైగర్. రాసుకోండి మీరు. ఓకే, పాంథేరా టైగ్రీస్ అని కూడా దీన్ని పిలుస్తారు. పాంథేరా. గతంలో ఒక సందర్భంలో టైగర్కి సైంటిఫిక్ నేమ్ ఏంది అని క్వశ్చన్ ఇచ్చారు, పాంథేరా టైగ్రీస్. నెక్స్ట్ మన బర్డ్, నేషనల్ బర్డ్ ఏంటండి? పీకాక్.
పీకాక్ ఆడదా మగదా అండి? పీకాక్ మగది. అర్థమవుతుందా? దీన్ని ఆడదని ఏమంటారు? ఫెమినైన్ జెండర్ని ఏమంటారు? పీహెన్ అంటారు. సో ఇప్పుడు మీరు ఈ ఎక్కడైనా మీరు చెట్లు వర్షం పడి చెట్లల్లో ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో నెమలి పురి విప్పుకొని నాట్యం ఆడుతూ ఉంటుంది. ఆ నాట్యం ఆడుతున్నటువంటిది నెమలి ఏదైతే ఉందో అది ఆడ నెమల లేకుంటే మగ నెమల? రైట్, అది మగ నెమలి. అర్థమవుతుందా? పీకాక్ నాట్యం ఆడుతుంది, పురి విప్పుకొని నాట్యం ఆడేది పీకాక్. ఎందుకు? పీ హెన్ని ఆకర్షించుకోవడం కోసం అనేసి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ తర్వాత నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్. నేషనల్ ట్రీ బనియాన్ ట్రీ. దీన్ని మనము తెలుగులో ఏమని పిలుస్తాము? మర్రి చెట్టు. మర్రి చెట్టు. ఫ్లవర్ లోటస్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఫ్రూట్ మ్యాంగో. రివర్ గంగా. రెప్టైల్ స్నేక్. అర్థమవుతుందా? సో ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ యానిమల్, బర్డ్, ట్రీ. ఓకే, ఇవన్నీ రైట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంకా మనం ఏం చదువుకోవాలంటే ఈ అడిగిన క్వశ్చన్ ఏంటి? నేషనల్ అక్వాటిక్ యానిమల్ కదా. సో ఈ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏదైతే ఉందో ఈ నేషనల్ అక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్. గ్యాంజెస్ డాల్ఫిన్. ఈ గ్యాంజెస్ డాల్ఫిన్ని ఇంతకుముందు మన భారతదేశంలో విపరీతంగా ఉండేవి. నదులు ఈ గంగా నది, బ్రహ్మపుత్ర నది అండ్ వీటి యొక్క ఉపనదులలో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. అయితే దీన్ని ఎక్కువగా చంపటం వలన, ఇవి చచ్చిపోవటం వలన, ఓకే రైట్, పొల్యూషన్ ఎక్కువగా ఉంటే, నీళ్ళల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటే ఇవి చచ్చిపోతాయి, ఎక్కువగా బ్రతకలేవు. ఇది ప్యూర్ వాటర్లోనే మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ వాటర్ని కలుషితం చేయటం వల్ల ఇవి చచ్చిపోతూ ఉన్నాయి. సో ఈ జాతి అంతరించిపోతూ ఉన్నాయి అనేసి దీన్ని రక్షించుకుందాము అనేసి 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లోకి ఈ డాల్ఫిన్ని చేర్చడం జరిగింది. రైట్, ఓకే. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మనం గమనిద్దాము. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే which of the following states share border with Myanmar? సో ఈ క్రింది ఏ రాష్ట్రాలు మయన్మార్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్నాయి? రైట్. సో క్వశ్చన్ వెరీ క్లియర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ఇండియా మ్యాప్ తెలిసి ఉండాలి. ఓకే రైట్. సో మనం కానీ ఒకసారి ఇండియా మ్యాప్ని చూస్తే మన భారతదేశంలో ఇవి ఏవైతే ఉన్నాయో రైట్ రాష్ట్రాలని ఒకసారి మనము పరిశీలిద్దాము. ఓకే, సో ఈ ప్రకారంగా మన భారతదేశం ఉంటే ఇప్పుడు మనము మయన్మార్ చూసుకున్నాము. ఇక్కడ మయన్మార్ ఉంది అనేసి, ఈ ప్రాంతంలో సరిహద్దు కలిగి ఉంది అనేసి మయన్మార్ మనం చూసుకున్నాము. అయితే
ఇంకా మిగతా రాష్ట్రాలతో మిగతా దేశాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనిద్దాము. ఓకే రైట్. ఇక్కడ కానీ చూస్తే మనము ఈ ప్రాంతంలో ఇదంతా పాకిస్తాన్. ఓకే నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతంలో కానీ మనం చూస్తే ఈ ప్రాంతం బ్లూ లైన్లో ఉండేది ప్రాంతం, ఈ ప్రాంతం కానీ చూస్తే ఆఫ్ఘనిస్తాన్. ఓకే నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతాన్ని కానీ మనం గమనించినట్లయితే ఇదంతా చైనా ఎక్కడుంది? ఇక్కడే కదా చైనా ఉండేది. చైనా ఎంత పెద్ద దేశము చైనా. ఓకే ఇదంతా చైనానే, ఇంతవరకు చైనా ఉంది. సో చైనా ఇదంతా సరిహద్దు కలిగి ఉంది. చైనా ఇదంతా సరిహద్దు కలిగి ఉంది చైనా. ఓకే నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతం ఏంటి? ఇది నేపాల్. ఇది నేపాల్తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అనేది మనం గమనించాలి. నెక్స్ట్ తర్వాత మనకు భూటాన్ ఎక్కడుంది? ఇది భూటాన్. ఓకే నెక్స్ట్ తర్వాత మనకు బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా బంగ్లాదేశ్. రైట్. సో మన భారతదేశానికి సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్, ఓకే పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, ఓకే బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. ఎన్ని దేశాలు? 1 2 3 4 5 6 7 7 దేశాలు మన భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్నాయి. అయితే క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి? ఇందాక మయన్మార్కి ఏ రాష్ట్రాలు అడిగారు కదా, అలాగే పాకిస్తాన్ కానీ మనం గమనించినట్లయితే పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఏమేమి ఉన్నాయి? ఒకటి గుజరాత్ ఒకటి ఉంది, నెక్స్ట్ తర్వాత రాజస్థాన్ ఒకటి ఉంది, ఓకే పంజాబ్ ఒకటి ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి ఉంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ 4. ఆఫ్ఘనిస్తాన్లో ఈ కొంచెమే కాబట్టి 80 కిలోమీటర్లు మాత్రమే బార్డర్ షేర్ చేసి ఉంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే నెక్స్ట్ తర్వాత చైనా విషయానికి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఓకే నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వస్తే ఈ సిక్కిం, నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వస్తే అరుణాచల్ ప్రదేశ్. ఓకే రైట్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాలు. నేపాల్ దగ్గరికి వస్తే నేపాల్లో ఇది ఉత్తరాఖండ్, ఈ ప్రాంతం అంతా ఉత్తరాఖండ్, ఇదంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ 4 రాష్ట్రాలు అండ్ సిక్కిం 5 రాష్ట్రాలు నేపాల్తో బార్డర్ షేర్ చేసుకున్నాయి. నెక్స్ట్ భూటాన్ దగ్గరికి వస్తే భూటాన్లో సిక్కిం ఇక్కడ షేర్ చేసుకొని ఉంది, నెక్స్ట్ కింద వెస్ట్ బెంగాల్ షేర్ చేసుకొని ఉంది, నెక్స్ట్ ఇక్కడ వస్తే అస్సాం ఒకటి ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి ఉంది. రైట్ అర్థమవుతుందా? నెక్స్ట్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ ఒకటి షేర్ చేసుకొని ఉంది, అస్సాం షేర్ చేసుకొని ఉంది, ఓకే మేఘాలయ షేర్ చేసుకొని ఉంది, నెక్స్ట్ తర్వాత త్రిపుర షేర్ చేసుకొని ఉంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకు ఈ ప్రాంతాలు ఏది? మణిపూర్, ఓకే మిజోరాం. సో ఇక్కడ ఇవి బంగ్లాదేశ్తో బార్డర్ని షేర్ చేసుకొని ఉన్నాయి. సో ఈ ప్రకారంగా మనకు ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తారో ఆ క్వశ్చన్స్ని మనము వెరీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎస్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనము నెక్స్ట్ ఫర్దర్ నేర్చుకుందాము వెరీ క్లియర్గా. క్వశ్చన్స్ నుంచి మనం ఎలా నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ అనే దాని గురించి నేను మీకు క్లారిటీ ఇచ్చాను. సో డియర్ స్టూడెంట్స్, మీరు చదవవలసినటువంటి ప్రొసీజర్ ఏంటంటే, సో క్వశ్చన్స్ నుంచి కూడా మీరు సబ్జెక్టు నేర్చుకోవచ్చు.
పుస్తకాలలో ఓన్లీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పుస్తకాలను తిరిగేసుకుంటూ చదువుతారు, కరెక్టే కాదని చెప్పట్లేదు. ఆ మెథడాలజీ బోర్ కొట్టినప్పుడు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ద్వారా మీరు సబ్జెక్టు నేర్చుకోండి.